ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ సభావతు మోతీలాల్, మంచిర్యాల, బెల్లంపల్లి రాజస్వ మండల అధికారులు శ్రీనివాసరావు, హరికృష్ణలతో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. నెన్నెల మండలం నార్వాయిపేట గ్రామానికి చెందిన జాడి శంకర్ మండలంలోని మెట్పల్లి శివారులో తనకు గల పట్టా భూమి వేరొకరి పేరిట చూపుతోందని సవరించి తన పేరిట మార్పు చేసి పట్టా పాసు పుస్తకం ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. హాజీపూర్ మండలం ముల్కల్ల గ్రామానికి చెందిన బోయిని రవీందర్, నెన్నెల మండలం మెట్పల్లి గ్రామానికి చెందిన దుగుట రాజేశ్వరి తమ ప్రాంతంలో మీ సేవా కేంద్రం లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మీ సేవా కేంద్రం ఏర్పాటు చేసేందుకు అనుమతి మంజూరు చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. జన్నారం మండలం ఇందన్పల్లి గ్రామానికి చెందిన లసెట్టి గంగవ్వ గ్రామ శివారులో తనకు గల భూమికి సంబంధించి హద్దులు నిర్ధారించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. కాశీపేట మండలం ధర్మరావుపేట గ్రామ పంచాయతీ నాయక్గూడెంకు చెందిన మంగ శారద తనకు గ్రామ శివారులో ఉన్న భూమి రాళ్లవాగు ఎడమ కాలువలో పోయిందని నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. కోటపల్లి మండలం కొండపేట గ్రామానికి చెందిన అలం మహేందర్ తనకు ఇందిరా సౌరగిరి జల వికాసం పథకం కింద బోరు మోటార్ మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో 32 దరఖాస్తులు వచ్చాయని అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. చెన్నూరు మండలంలోని లంబడిపల్లె గ్రామంలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వర్గంపై దాడి చేశారు. గ్రామ మాజీ సర్పంచ్ ఆలోతు లక్ష్మీప్రియ కుటుంబ సభ్యులపై మరో వర్గం విచక్షణారహితంగా మూకుమ్మడిగా దాడి చేసి ఇంట్లో ఉన్న వస్తువులను ధ్వంసం చేశారు. తీవ్ర గాయాల పాలైన 5 బాధితులను చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు లక్ష్మీప్రియ. నాకు వాళ్ళకు చిన్న గొడవలు జరిగింది. పంచాయతీ పిలిచిన హస్తమని చెప్పినాం. హస్తమని చెప్పక కూడా ఇంటి మీదకి వచ్చి దాడి చేసి ఇల్లంతా అంగడి చేసి మాకు 5 చంపాలని చూసి మాకు మొత్తం ఇల్లంతా అంగడి చేసి మాకు చంపుదామని చూసి నా కొడుకు నాకు అందరు మేము పంచాయతీకి వస్తామని చెప్పాక కూడా ఇంటి మీదకి వచ్చి మాకు చంపుదామని చూసి అందరూ కత్తిలతోటి కట్టెలతోటి తుప్పులతోటి ఎక్కడంటే అక్కడ హార్ట్ పేషెంట్ అని చూడకుండా కూడా హార్ట్ పేషెంట్ కూడా తుక్కు కింద మా అమ్మ నాన్న హార్ట్ పేషెంట్ అని చూడకుండా కూడా వాళ్ళకి కింద పడి తొక్కి కొట్టిల్లు మమ్మల్ని 5 చంపుదామని చూసి ఇల్లంతా వాళ్ళ కొట్టిల్లు, ఇల్లు అద్దాలన్నీ వాళ్ళ కొట్టిల్లు. దాడి చేసిన వాళ్ళు సునీల్, బాణ సునీల్, అనిల్, అంజి, తిరుపతి, జ్యోతి, యమున, బాణ యమున ఇంకా ఎవరెవరు ఉన్నారు సార్. అందరు కనబడి మాకు బాగా మంది వచ్చింది సార్. ఇక మేము మాకు కొట్టుతో వాళ్ళకి ఎవరెవరు మేము చూడలేదు.
భగవంతు సమాజ ఎవరెవరు బాధపడుతున్నారు సార్. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.